ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇవాళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆయన మాట ఏంటి అంటే, నిర్గమకాండము 4వ అధ్యాయము 24, 25, 26 చదువుతున్నాను, గమనించండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా, సిఫోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. ప్రియులరా, ఇక్కడ క్లియర్గా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, 26వ వచనంలో చూస్తే, అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివి. మీరు ఒక మాట గమనిస్తే, యెహోవా మోషే గారిని ఏర్పరచుకున్నాడు. అతన్ని ఎందుకు చంపాలని చూశాడు? ఎందుకు అంటే, అతని కుమారునికి మోషే గారు అబ్రహాము ద్వారా యెహోవా ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ నెరవేర్చలేదు. అయితే ఇది ఎవరు బాధ్యత ఉంటుంది అంటే, అక్షరాల మోషే గారి బాధ్యత ఉంటుంది, కానీ అతను నిర్వర్తించలేదు. అందుకని చెప్పేసి యెహోవా అతన్ని చంపచూస్తూ వచ్చినారు. అయితే ఇక్కడ అద్భుతం ఏంటి అంటే, యెహోవా మోషే గారిని చంప చూసినప్పటికీ కూడాను అతని భార్య అయిన సిఫోరాకి ఆ ఆలోచన ఇచ్చి వెంటనే వితిన్ సెకండ్స్లో స్పందిస్తూ వచ్చింది. ఆమె ఏంటి అంటే, సున్నతి చేయాలి, రక్తం ఒలికించాలి అని చెప్పేసి తన కుమారుని ఒక రాయి తీసి రక్తం ఒలికిస్తూ వచ్చింది. ప్రియులకి ఏమర్థం వస్తుంది అంటే, మనం కూడా యెహోవా చేతిలో చనిపోవలసిన వారమే మన పాపములు బట్టి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తం చిందిస్తూ వచ్చినాడు. ఇక్కడ సిఫోరా గారు ఏమంటున్నారు? ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధి అవుతావి. నిజమే కదా. రక్షణ అనే సున్నతి, ఆ కార్యమును బట్టి నిజంగా రక్త సంబంధమైన పిల్లలుగా మనం దేవునికి ఏర్పరచబడుతూ వచ్చినాము. మనము సంఘము, భార్య, ఆయన పెనిమిటి, ఆయన భర్త, అలాగా రిలేషన్ కలుపుకుంటూ వచ్చారు దేవుడు. మన పాపములన్నీ కూడా ఒప్పింపజేసి ఆయన రక్తంలో, ఇక్కడ రక్తం ఒలికింది కాబట్టి మోషే గారు బ్రతికించబడుతూ వచ్చారు. ఆయన భర్తను కాపాడుకుంటూ వచ్చింది సిఫోరా. మన విషయాల్లో కూడా దేవుడు మన కొరకు రక్తం ఒలికిస్తూ వచ్చినాడు, మన కొరకు పాపము అనుభవిస్తూ వచ్చినాడు, మన కొరకు పాపాన్ని మనకి తీసివేస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి దేవుని పరీక్ష